హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఒక విచిత్రకరమైన నామినేషన్స్ ఈ వారం జరిగాయి అని చెప్పవచ్చు. మామూలుగా నామినేషన్స్లోనే హీటెడ్ ఆర్గ్యుమెంట్తో కంటెస్టెంట్స్ రచ్చరచ్చ లేపి పక్కన పెడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో నామినేషన్స్ ఒక్కొక్క రోజు 24 అవర్స్ పైగానే జరుగుతూ ఉంటాయి. కానీ ఈ వారం బిగ్ బాస్ వారికి కేవలం 5 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చి నామినేషన్ చేసి దానికి తగ్గ రీజన్ కూడా చెప్పి ఆ తర్వాత ఎదుటివారి ఆర్గ్యుమెంట్ కూడా వినాలి అంటూ చెప్పారు. ఈ ప్రాసెస్ అంతా కేవలం 5 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి అని చెప్పడంతో హౌస్ మేట్స్ అందరూ షాక్ అయ్యారు. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఇచ్చి కెప్టెన్ ఇమ్మాన్యుయల్కి ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చాడు బిగ్ బాస్. అది ఏమిటి అంటే, గత 9 వారాలుగా నామినేషన్స్లో లేని ఇమ్మాన్యుయల్ని ఈ వారం డైరెక్ట్గా నామినేట్ చేస్తున్నాను అని చెప్తే ఇమ్మాన్యుయల్ మరోసారి నామినేషన్స్ అంటే భయంతో తన దగ్గర ఉన్న సేవింగ్ పవర్తో నామినేషన్స్ నుంచి సేవ్ అయితే అయిపోయాడు. సో ఇక ఇమ్మాన్యుయల్ని బాగు చేయడం ఎవరి తరం కాదు అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాని హోరెత్తేస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే ఈ వారం నామినేషన్స్ ముగిసిన తర్వాత ఫైనల్గా 6 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అవ్వడం జరిగింది. ఆ 6 మంది కంటెస్టెంట్స్ ఎవరు అంటే భరణి, రీతు, సంజన, దివ్య, గౌరవ్, నిఖిల్. అయితే టాప్ కంటెస్టెంట్స్గా భావించిన ఇమ్మాన్యుయల్, అలాగే తనూజ, కళ్యాణ్, సుమన్ శెట్టి వీరందరూ కూడా, వీరితో పాటు డెమాన్ పవన్ అందరూ కూడా నామినేషన్స్ని అయితే తప్పించుకోవడం జరిగింది. మరి ఈ 5 మందిలో నామినేషన్ తప్పించుకున్న వారిలో అందరూ స్టార్ కంటెస్టెంట్స్ ఉండడం, నామినేట్ అయిన వారందరూ కూడా ఒక రీతిలో ఓటింగ్ జరిగే వారందరూ ఉండటంతో ఈ వారం ఎలిమినేషన్ని ఏవైనా మలుపు తిప్పే ఛాన్సెస్ కళ్యాణ్, తనూజ ఫ్యాన్స్ యొక్క చేతుల్లో ఉంటుంది అంటూ సోషల్ మీడియా ఇప్పటికే కోడై కూస్తుంది. మరి మీ అభిప్రాయం ప్రకారం ఈ 6 మందిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవ్వాలని అనుకుంటున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.